బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను చంపింది నేనే, నిన్ను కూడా చంపేస్తా, 15 రోజుల్లో నీ చావు వార్త అయితే వినాల్సి వస్తుంది. అందుకోసం 100 కోట్లు ఖర్చైనా పర్లేదు, నీపై చేతబడి ఆల్రెడీ శుక్రవారమే ప్రారంభమైంది, ఇక నీకు అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి అంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారిపోయింది. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ పేరిట ఈ యొక్క ఆడియో వీడియో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ను నిజంగా చేతబడి చేసి ఈ శ్రీధర్ చంపాడా, అలాగే ఎందుకు ఈ బెదిరింపులు చేయాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుందనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముందుగా ఈ శ్రీధర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ తెలంగాణ రాష్ట్రంలో రియల్టర్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన వెంచర్లు నిర్వహిస్తున్నారు. సంధ్యా కన్వెన్షన్ పేరుతో పాపులర్గా మారిపోయారు. ఆ యొక్క కన్వెన్షన్తో పాటు వివిధ వెంచర్లు అలాగే మిగతా వ్యాపార సంస్థలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఆయన పేరు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. పలు కేసులు కూడా ఆయనపై నమోదైనాయి. తాజాగా సినీ నటి రమ్యశ్రీ కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. నాపై అలాగే నా సోదరుడిపై శ్రీధర్ అనే వ్యక్తి ఆయన అనుచరులతో దాడి చేయించాడు, మా యొక్క ఫ్లాట్ను కూడా ఆయనే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇది చాలా దారుణం అంటూ కూడా ఆమె ఈ మధ్యకాలంలో కంప్లైంట్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఈ అంశానికి ప్రాధాన్యత లభించింది. అలాగే కేసు కూడా నమోదైంది. మరోవైపు అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులను కూడా చీటింగ్ చేశాడు. అలాగే ఈ చీటింగ్ చేసిన నేపథ్యంలో గత 2 ఏళ్ల క్రితమే ఢిల్లీ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇక వారెంట్ కూడా తర్వాత ఇష్యూ అయింది. ఇలా చాలా కేసులు కూడా ఈ యొక్క శ్రీధర్ పేరు మీద అయితే నమోదయ్యాయి. ఇక వార్తల్లో వ్యక్తిగా కూడా నిలుస్తున్నారు. ఈ కేసుల నేపథ్యంలో తాజాగా ఆయన పేరుతో వస్తున్న ఒక ఆడియో వీడియో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆ లీకేజ్ సంబంధించిన ఆడియో వీడియో ఏందో ఒకసారి చూద్దాం. ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు లేలే, నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నా నేను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తావు. నువ్వు ఎంత, నీ బతికేంత నిన్నేం బెదిరించిన? బెదిరిస్తావు. రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకెళ్ళే 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు దాకుతుంది. అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపిన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు. నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు. నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు. నువ్వు నాకు అర్థమైతలేదు. చూసారు కదా, ఇలా మొత్తానికి నీ చావు అనేది నా చేతుల్లో ఉంది, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేని నేను చంపాను, నిన్ను కూడా చంపుతానంటూ బెదిరిస్తున్న ఈ వీడియో ఇక ఇటు వార్తల్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఇదే అంశంపై కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఓ మీడియా సంస్థ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది శ్రీధర్తో. మీరు నిజంగా ఆ ఆడియో నిజమేనా, మీరు బెదిరించింది నిజమేనా, ఆ ఆడియో గురించి క్లారిటీ ఇవ్వండి అని అడగగా దానికి నాకు సంబంధం లేదు, అదొక ఫేక్ ఆడియో, అదొక ఫేక్ కాలు, నేను ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదు, ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదు, అది నాపై కావాలనే కొందరు దురుద్దేశపూర్వకంగా అట్లా కుట్ర చేస్తున్నారు, తప్పకుండా నేను కేసు పెడుతున్నాను, ఇక పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను, ఇది కావాలని క్రియేట్ చేసి వదిలిన ఒక ఫేక్ మాత్రమే కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదే సందర్భంలో నాకే ఆయన డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు ఇచ్చి ఆయన మోసం చేయలేదు, నేనే ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాను, ఆ అడ్వాన్స్లో భాగంగా ఆయన వెంచర్లో వర్క్ చేయాల్సి ఉండే, ఆయన సకాలంలో చేయక నన్నే ఇబ్బంది పెడుతున్నారు, కానీ నేను ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేను, ఎలాంటి బ్లాక్మెయిల్ కూడా చేయలేను, నాకు వైరల్ అవుతున్న ఆ వీడియోకు నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో వరుస కేసులు కూడా ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఇక ఒక రకంగా వార్తల్లో వ్యక్తిగా కూడా నిలుస్తున్నారు.
పైగా కేసులు అయితే నమోదయ్యాయి. ఈ సందర్భంలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక చీటింగ్ వ్యవహారం అయితేంది, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో సినీ నటి కూడా పెద్ద ఎత్తున ఈ అంశముపై మాట్లాడడం అలాగే దాడి చేశారని చెప్పడంతో ఇక ఆయన చుట్టూ కూడా చాలా వార్తలు కూడా వినిపించాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన పేరు కూడా వినిపించింది. సరే, ఇలాంటి చాలా కేసులు కూడా ఉండడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. మరి ఒకవైపు ఆయనే మాట్లాడింది, ఇక మాగంటి గోపీనాథ్ విషయంలో కూడా ఆయన చేతబడి చేశాడంటూ కూడా ఆయన జరుగుతున్న ఆడియోకు చాలా సంచలనంగా మారగా, ఇదే సందర్భంలో నేను మాట్లాడలేదంటూ కూడా ఆయనైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి మాట్లాడింది నిజమా కాదా, చేతబడి చేసింది నిజమా కాదా, అసలు ఈ యొక్క బెదిరింపులు నిజమా కాదా అనేది మాత్రం ఇప్పుడు పోలీసు విచారణలో అయితే ఉంది. త్వరలో ఈ విచారణ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఆయన మాట్లాడా లేడా అనే విషయాలపైన మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో వరుసగా సంధ్య కన్వెన్షన్ సంబంధించిన యజమాని శ్రీధర్ పేరైతే మాత్రం వరుసగా వినిపిస్తుంది. ఆయన పేరిట వస్తున్న ఈ యొక్క ఆడియో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఆడియో ఆయనది అనుకుంటున్నారా కాదనేది ఒకసారి కామెంట్ చేసే ఒకసారి ప్రయత్నం చేయాలి. మొత్తానికైతే మాత్రం పోలీసుల విచారణలో మాత్రం నిజమేందో మాత్రం మరికొద్ది రోజుల్లో బయటపడే అవకాశం ఉంది.